వెల్కమ్ టు మెగా నైన్. సినిమా వేడుకల్లో అభిమానుల్ని పొగిడేయటం హీరోలకు అలవాటే. అసలు మీరు లేకపోతే మేము లేమని పొగడ్తలతో ముంచేస్తుంటారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ గప్చుప్, మళ్ళీ మరో సినిమా ప్రమోషన్స్ వరకు ఫ్యాన్స్ అస్సలు గుర్తుకురారు. కానీ కొందరుంటారు, మాటల్లోనే కాదు చేతల్లోనూ హీరోలే అని నిరూపించుకుంటుంటారు. తమ సక్సెస్ కు కారణమైన అభిమానుల్ని అమితంగా ప్రేమిస్తుంటారు. వారికి ఎలాంటి ఆపద వచ్చినా ఆపద్ బాంధవుడిలా అండగా నిలుస్తారు. అలాంటి హీరోని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా. అభిమానులే తన ప్రాణం అంటుంటారు మెగాస్టార్ చిరంజీవి. తన ఫ్యాన్స్ కు ఏమన్నా అయితే తట్టుకోలేనని ఎన్నోసార్లు చెప్పారాయన. అదేవిధంగా తన తండ్రి అడుగుజాడలోనే నడుస్తున్నారు రామ్ చరణ్. తన అభిమాని కుటుంబానికి ఆపద అని తెలుసుకున్న చరణ్ ఏమాత్రం ఆలోచించకుండా ఒక చిన్న ఫోన్ కాల్ తో అన్ని తానై అండగా నిలిచారు. ఇంతకీ ఆ అభిమాని ఎవరు? చరణ్ చేసిన సాయం ఏంటి? లెట్స్ వాచ్. గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ చాలా డౌన్ టు ఎర్త్, ఎంత ఎదిగినా ఒదిగుండే గుణమైనదే. చిన్నవాడైనా చరణ్ వ్యక్తిత్వానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అభిమానులతో కలిసిపోవడంలోనూ చరణ్ స్టైలే వేరు. ఎంత కింది స్థాయి వారినైనా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. ఆపదలో ఉన్న ఎంతో మంది అభిమానులకు చరణ్ తనకు చేతనైన సాయం చేస్తుంటారు. ఇదే క్రమంలో చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో నివాసం ఉంటున్న మెగా అభిమాని మల్లేశ్వరరావుకు చరణ్ సాయం చేశారు. మల్లేశ్వరరావు భార్య వెంకటదుర్గ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. తన అభిమాని కుటుంబం బాధపడుతోందని తెలుసుకున్న రామ్ చరణ్ చలించిపోయారు. దీంతో తన బెటర్ హాఫ్ ఉపాసన సాయంతో చరణ్ ఆమెకు అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందించారు. దాదాపు 17 రోజుల పాటు వెంకటదుర్గ ఐసీయూలో చికిత్స తీసుకున్నారు. మొదట హాస్పిటల్ బిల్లుల గురించి మల్లేశ్వరరావు ఆందోళన చెందారు. ట్రీట్మెంట్ సమయంలో అంత డబ్బు చెల్లించగలనా అని భయపడ్డారు. కానీ అంతా మేమే చూసుకుంటామనే భరోసాను చరణ్ దంపతులు ఆయనకిచ్చారట. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విఐపి ట్రీట్మెంట్ ను ఉచితంగా ఇవ్వాలని వైద్యులకు చెప్పారట. దాంతో మల్లేశ్వరరావు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తాజాగా హెల్త్ ఇష్యూస్ నుంచి కోలుకుంటున్న వెంకటదుర్గను మెగా నైన్ టీం పలకరించింది. తన ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న రామ్ చరణ్ ఉపాసనకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. జిల్లా బంగారుపాలెం. మా వారి పేరు వెంకటదుర్గ మల్లేశ్వరరావు, నా పేరు వెంకటదుర్గ. నాకు ఒంట్లో బాగాలేదు 2 సంవత్సరాల కిందట. అప్పుడు హైదరాబాద్లో అపోలో హాస్పిటల్లో చేస్తే 17 రోజులు ఉన్నాను. మెరుగైన వైద్య సేవలు అందించారు. స్పెషలిస్టులు వచ్చి రోజుకు ఒక స్పెషలిస్ట్ వచ్చి చూస్తూ ఉండేవారు. రామ్ చరణ్ గారు, ఉపాసన గారు నాకు ఒంట్లో బాగాలేనప్పుడు ₹1 కూడా తీసుకోకుండా మాకు వైద్య సేవలు అందించారు. డాక్టర్లు వచ్చి స్పెషలిస్టులు వచ్చి నన్ను పరీక్ష చేసి చాలా బాగా చూశారు. రామ్ చరణ్ గారికి, ఉపాసన గారికి నా ధన్యవాదాలు. ఆ దేవుడే చరణ్ బాబు రూపంలో వచ్చారని భావోద్వేగానికి గురయ్యారు మల్లేశ్వరరావు. హైదరాబాద్ మహానగరంలో ఓ చిన్న ఆర్టిస్ట్ గా ఉన్న తనకు చరణ్ కష్టకాలంలో అండగా నిలిచారన్నారు. చరణ్ చేసిన సాయానికి జీవితాంతం తనకి రుణపడి ఉంటానన్నారు. ఆయనకు తన కన్నీటికి మించిన కృతజ్ఞతలు ఏమిచ్చుకోగలనని ఎమోషనల్ అయ్యారు. ఇలా వచ్చినప్పుడు నన్ను 2 రోజులు బాగానే ఉన్నది ఆమె. 3వ రోజు నైట్ 9 గంటల నుంచి అతను తన స్మృతి పోయిందమ్మా. ఏదేదో మాట్లాడుతూ ఉంది. తనకు అసలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, సంబంధం ఉన్నట్ల. దాంతో నాకు భయం వేసేసింది. ఏంటని నాకేం పాలుపోలా. గబుక్కునప్పుడు మన బ్లడ్ బ్యాంకు స్వామినాయుడు గారు అంతా చూస్తారు కదమ్మా, ఆయన కాంటాక్ట్ ఉండడంతో ఆయన అరుణాచల కనెక్షన్ మాకు అక్కడ 21 వెళ్ళినప్పుడు ఆ పరిచయంతో అరుణాచలం అనగానే ఆయన కనెక్ట్ అయ్యి ఆ భక్తి భావంతో ఎంత ఆత్మీయంగా నన్ను ఇక మాకు ఆ పరిచయం ఉంది. అది ఆత్మీయ బంధం, రక్త సంబంధం లాగా. అప్పుడు నాకు ఆయన గుర్తులోకి వస్తే కాల్ చేసి ఇమ్మీడియట్గా ఆ పేషెంట్ నేమ్ అది నాకు వాట్సాప్ చేయండి అన్నారమ్మా. అంతే. చేసిన తర్వాత ఇంకెవరో తెలిసిన మిత్రులకు వాళ్ళకి చేసినా 10 అయిపోయింది టైము. పెద్ద వర్షం కృష్ణనగర్లో, రోడ్లన్నీ నిండిపోయినాయి. ఆ అంబులెన్స్ వచ్చింది నాకు. వచ్చేప్పటికి ఇక ఎక్కించాము. అంటే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు నాకు. ఆ ఒత్తిడిలో ఉన్నా నేను. అలాంటిది అపోలోకి తీసుకెళ్తే అక్కడ రిసెప్షన్కి వెళ్ళగానే పేరు ఏంటంటే వెంకటదుర్గ అని చెప్పారు. మీరా రండి అని ఇమ్మీడియట్గా ఇచ్చేపాటికి నాకు అంట ఇదంతా ఇక స్వామినాయుడు గారు చరణ్ బాబు వాళ్ళకి వెళ్ళింది నా విషయం నాకు తెలియదమ్మా. ఎట్లా జరుగుతుందని అనుకుంటున్నాను. చూశారు అంతా. 24 గంటల వరకు చెప్పలేమండి అన్నారు నాకు. అనేపాటికి ఇక ఇబ్బందిలో ఉన్నాను. సరే జరుగుతూ ఉంది. తెల్లారింది.
ఆ రోజు మళ్ళీ చూసి ఇంకో 48 అవర్స్ వరకు మేము క్రిటికల్ అయిపోయిందండి అంటున్నారు. సరే విఐపి ట్రీట్మెంట్ జరుగుతుందమ్మా నాకు ఆమెకి. సరే పెద్ద హాస్పిటల్, నా స్థితి పరిస్థితి ఏం బాగోలేదు. అది ఎట్లా అరుణాచలుడు నాకు రమణ మహర్షి ఈ చరణ్ బాబు రూపంలో, లేకపోతే హైదరాబాదు మహానగరంలో ఒక ఇప్పుడిప్పుడు కొద్దిగా కనిపిస్తున్న సినీ నటుడుగా ఈ శంకర్ మహాంతికి అంత ఆపద వచ్చినప్పుడు 2 కరోనాలు దాటి వేషాలు ఏమి అవకాశం లేని పరిస్థితి, బ్రతుకు తెరువు కష్టంగా ఉన్న స్థితి, ఆ పరిస్థితులు మళ్ళీ ఈ కష్టం వచ్చిందమ్మా. అప్పుడు నాకు మరి ఇక దీన్ని ఏ బంధం అనుకోవాలనే దానికి, అందుకు మా సందర్భం ఆ విషయం గుర్తురాగానే నా హృదయం నిండిపోద్దమ్మా. అది కంటిదార రూపంలో వస్తుంది. డోంట్ థింక్ అదర్వైజ్. ఇంతకు మించిన కృతజ్ఞత నేను ఇంకేమిచ్చుకోగలుగుతానమ్మా? అభిమానులకు ఆపద ఉందంటే చాలు అరక్షణం కూడా ఆలోచించకుండా అండగా నిలుస్తారు చరణ్. కానీ ఆయన చేసే సాయం గురించి బయట ఎక్కడా ఎక్కువగా ఎవ్వరికీ తెలియదు. తను ఎవరికి హెల్ప్ చేసినా మూడో కంటికి తెలియకుండా రహస్యంగా ఉంచుతారట. ఎంతైనా మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ మరి. అలా తన అభిమాని కష్టాన్ని తీర్చి రియల్ హీరో అనిపించుకున్నారు చరణ్. ఇది చరణ్ అంటే అని అభిమానులు పొగడ్తలతో ముంచేస్తున్నారు.